క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, గొప్ప నిరీక్షణతో, ఆశాభావముతో ఈ యొక్క ఉపవాస సహవాస కూడికలో పాల్గొన్న మీకందరికీ మరణరక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మనమందరం ఏ దినాల్లో ఉన్నామండి? చెప్పండి, ఏ దినాల్లో ఉన్నాం? శ్రమ దినాలలో, అనగా లెంట్ దినాలలో మనమందరము ఉన్నాం. ఈ యొక్క లెంటు దినాల్లో ఇది ఎన్నవ ఉపవాస సహవాస కూడిక? 3వ ఉపవాస సహవాస కూడిక. ఈ కూడికలోనికి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు గనక అందును బట్టి ఈ సమయములో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి దినానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శ్రమపడుట అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఏ విషయంపై మనం ధ్యానించబోతున్నామండి? శ్రమపడుట అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, శ్రమపడుట, మనము ఎవరి నిమిత్తము శ్రమపడాలి, దేని నిమిత్తము మనము శ్రమపడాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, శ్రమపడుట మొట్టమొదటి చూస్తే క్రీస్తు నిమిత్తము శ్రమపడుట. ఎవరి నిమిత్తము శ్రమపడుట? క్రీస్తు నిమిత్తము శ్రమపడుట. మనమందరము ఎవరి నిమిత్తము శ్రమపడాలి? క్రీస్తు నిమిత్తము శ్రమపడాలి. ఎందుకొరకు క్రీస్తు నిమిత్తము శ్రమపడాలి? ఎందు నిమిత్తము
ఆయన కొరకు శ్రమపడాలి అంటే ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన శ్రమపడి ఉన్నాడు గనక, ఆయన మన కొరకు శ్రమపడి ఉన్నాడు గనక మనము కూడా కృతజ్ఞతగా ఆయన నిమిత్తము మనము కూడా శ్రమపడాలి. ఆయన నిమిత్తము శ్రమపడుచు ఆయన యొక్క శ్రమలలో పాలిభాగస్థులమై ఆయన శ్రమలలో మనమందరము ఎల్లప్పుడూ పాలిభాగస్థులమవుతూ ఆయన శ్రమలను మనము తలస్తూ ఆయన శ్రమలను మనము తలపోసుకొనుచు ఆయన నిమిత్తమే ఖచ్చితముగా మనము శ్రమపడము నేర్చుకోవాలి. నువ్వు ఎవరి నిమిత్తము శ్రమపడవలసిన అవసరం లేదు, దేని కొరకు నువ్వు శ్రమపడవలసిన అవసరం లేదు. కానీ కేవలము మన దేవాతి దేవుని కొరకు, మన ప్రభువు కొరకు, మన క్రీస్తు కొరకు నీవు నేను శ్రమపడము చాలా అవసరమై ఉన్నదని మనము తెలుసుకోవాలి. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, క్రీస్తు దేని యందు శ్రమ పడ్డాడంట? శరీరమందు శ్రమ పడెను. ఆయన శరీరమందు శ్రమ పడిన దేవుడుగా ఉన్నాడు. ఆయన శరీరమందు ఎలాగైతే శ్రమ పడ్డాడో ఆ యొక్క శ్రమను మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన శ్రమను మనము తలంచాలి. ఆయన శ్రమల్లో ఉన్న ఆ కోణాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఏ విధంగా ఆయన బాధపడ్డాడు, ఏ విధంగా తన శరీరమందు శ్రమ పడ్డాడు అని ఆ యొక్క విధమును, ఆ యొక్క కోణాన్ని జ్ఞాపకము చేసుకొని జీవించుచు, అయ్యో ఆయన నా కొరకు శ్రమ పడ్డాడని నువ్వు తెలుసుకొని ఆయన కొరకు నీవు నేను శ్రమ పడడమే మన జీవిత కర్తవ్యముగా ఎంచుకోవాలి. ఆయన కొరకు శ్రమ పడడమే మన జీవితానికి ధన్యత. ఆయన కొరకు శ్రమ పడడమే మన జీవితానికి మహాభాగ్యం అని ఎంచుకొని ఆయన కొరకు నిరంతరము మనము శ్రమ పడాలి. తర్వాత అంటాడు, అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొనుడి. కనుక క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని చూస్తున్నాం. అట్టి మనస్సు అంటే క్రీస్తు మనస్సు శ్రమనొందిన మనస్సుగా ఉంది. క్రీస్తు మనస్సు ఎలా ఉందంటమ్మా? శ్రమనొందిన మనస్సు. క్రీస్తు మనస్సు గాయము నొందిన మనస్సు. క్రీస్తు మనస్సు వేదన నొందిన మనస్సు గనక అలాంటి మనస్సును మనమందరము ఆయుధముగా మనము ధరించుకోవాలి. ఆయన మనస్సును మనము ఆయుధంగా ధరించుకుంటే ఈ లోకములో దేనినైనా మనము జయించగలము. క్రీస్తు మనస్సునుగా నువ్వు ఆయుధముగా ధరించుకొనకపోతే నువ్వు శ్రమలకు నువ్వు కృంగిపోతావు.
క్రీస్తు మనస్సును నువ్వు ఆయుధంగా ధరించుకొనకపోతే ఈ లోకములో పడిపోతావు. క్రీస్తు మనస్సును నువ్వు ధరించుకొనకపోతే అపవాది నిన్ను ఏలుతూ ఉంది. క్రీస్తు మనస్సు నువ్వు ధరించుకొనకపోతే పాపము నీలో నివసిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నీలో ఉండకూడదు. ఇవన్నీ నిన్ను ఏలకూడదు అంటే క్రీస్తు అనే మనస్సును మనం ఆయుధంగా ధరించుకుంటే ఇవన్నీ ఏలవు. కానీ ఇవన్నీ నీ జోలికి రావని గుర్తెరిగి మనమందరము క్రీస్తు మనస్సును కలిగి ఉందాం. లోకానుసారమైన మనస్సు మనకు వద్దు. దైవికమైన మనస్సు, క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క తత్వాన్ని మనమందరము పొందుకొని ముందుకు మనము కొనసాగువారముగా ఉండాలి. అందుకే క్రీస్తు పక్షమున మనమందరము శ్రమ పడాలని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగములో చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడెను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే చాలా మంది అనుకున్న మాట ఏమిటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలులే అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, నా జీవితము ధన్యమైపోతుంది అనుకుంటారు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున శ్రమపడుట కూడా అవసరము. ఎవరి పక్షమున? క్రీస్తు పక్షమున శ్రమపడుట కూడా మనకు అవసరము గనక క్రీస్తు పక్షమున మనము శ్రమ పడాలి. శ్రమ అనగానే నాకు వద్దు అనుకున్న వారుగా ఉన్నారు. శ్రమ అనగానే నాకు శ్రమలు వద్దు, కానీ నాకు ఆశీర్వాదము కావాలి, నాకు దీవెన మాత్రమే కావాలి, కానీ శ్రమలు నాకు వద్దు అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక ఏ దీవెన రావాలన్నా, ఏ ఆశీర్వాదం నీకు రావాలన్నా శ్రమ తరువాత ఇవన్నీ వస్తాయి. శ్రమ లేని జీవితము ప్రయోజనకరమైన జీవితంగా మారదు. శ్రమ లేని జీవితము అది విలువ లేని జీవితము. అందుకే మనుషుని జీవితంలో శ్రమ చాలా అవసరము. శ్రమ లేని వాడు ఒక పనికి మాలిన వానితో సమానమే. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో శ్రమను మనము కోరుకోవాలి. నువ్వు శ్రమను కోరుకొని ఆ శ్రమను సహించి క్రీస్తు పక్షమున మనమందరము శ్రమపడి క్రీస్తు పక్షములో నిలవాలి. ఎంతవరకు అంటే మన బ్రతుకు కాలమంతా క్రీస్తు పక్షమున నిలవాలి. ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని విపత్తులు ఎదురైనా ఆయన పక్షములో మనము నిలవాలి. ఆయన మన పక్షములు నిలిచినప్పుడు మనము ఆయన పక్షం నిలవడము ఎంతో అవసరము. ఈ లోకములో మనకు దిక్కు లేనప్పుడు, ఈ లోకములో మనకు ఆదరణ లేనప్పుడు, ఈ లోకములో ఎవరు మనం ఆదుకునేవారు లేనప్పుడు, ఆదుకునే నాదుడు లేనప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మనను ఆదుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన మనకు దిక్కుగా నిలబడ్డాడు. ఒక దిశగా నిలబడి మనందరినీ కూడా రక్షించిన దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవునికి నువ్వు ఎంతగా కృతజ్ఞులుగా ఉంటున్నావు? మన పక్షం నిలబడిన దేవుని పక్షములో నువ్వు నిలబడము చాలా అవసరము. మన కొరకు శ్రమపడిన దేవుని విషయములో, ఆయన పక్షములో శ్రమపడము కూడా ఎంతో అవసరమై ఉన్నది. కానీ మనమందరము ఎలా ఉన్నామంటే, దేవా నువ్వు శ్రమ పడ్డావు, నీ శ్రమలు మాకు వద్దు. నువ్వు శ్రమ పడ్డావు, ఆ శ్రమలు మాకొద్దు, కానీ నీ దీవెనలు మాకు కావాలి.
నీ ఆశీర్వాదము కావాలి, నువ్విచ్చే జీవము కావాలి, నీవిచ్చే దీర్ఘాయువు కావాలి, కానీ నీ కొరకు మాత్రమే శ్రమ పడమని చెప్పి జీవించే క్రైస్తవులు చాలా మంది లోకములో ఉన్నారు. అలాంటి వారం కాకూడదండి. నువ్వు దేవుని దీవెనలు కోరుకుంటున్నప్పుడు ఆయన శ్రమలు కూడా నువ్వు కోరుకోవాలి. ఆయన నుండి ఏమైతే ఆశిస్తున్నావో అవి నీ జీవితంలో నెరవేరాలి అంటే ఆయన శ్రమలను కూడా నీవు తలంచడము చాలా అవసరము. నాకు శ్రమ లేకుండా అన్ని కావాలి అంటే నీ జీవితంలో ఏది దొరకదు. కనుక మానవుని యొక్క జీవితం శ్రమ జీవితముతో కూడినదిగా ఉండాలి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ సేవకుడుగా ఉన్నాడు. ఆయన శ్రమ సేవకుడుగా ఉంటూ ఆయన శ్రమ నొందిన వాడిగా ఉన్నాడు. తన కొరకు ఆయన ఎప్పుడు శ్రమ నొందలేదు, కానీ తన యొక్క స్వలాభము కొరకు ఆయన శ్రమ నొందలేదు, కానీ తన ఆధిక్యత కొరకు ఆయన శ్రమ నొందలేదు, కానీ ఆయన నీ కొరకు శ్రమ నొందాడు. నిన్ను బాగుపరచాలని శ్రమ నొందాడు. నిన్ను ఉన్నతమైన శిఖరాల్లోనికి తీసుకువెళ్ళాలనే శ్రమ నొందాడు. ఆయన రాజ్య నివాసులుగా చేయాలని ఆయన మన కొరకే శ్రమ నొంది ఉన్నాడు గనక అలాంటి దేవుడు మనకుండడము మనమెంత ధన్యులమో. మనకు అలాంటి దేవుడు ఉండడము మనమెంత ధన్యులమో ఒక్కసారి మనము ఆలోచించి ఆలోచనకరంగా మనము జీవిద్దాం. ఈ లోకములో సంపాదించుకోవడానికి నువ్వు ఎంతగా శ్రమ పడుతున్నావో నీకు తెలుసు. నీ పిల్లల భవిష్యత్తు కొరకు నువ్వు ఎంతగా శ్రమ పడుతున్నావో తెలుసు. శ్రమ ఉంటేనే తర్వాత లాభం అని దొరుకుతుంది. ఇంటి దగ్గర ఉంటే కూలి వస్తుందండి? శ్రమ పడితేనే కూలి. నువ్వు చేనుకి వెళ్ళి చేను గట్టున కూర్చొని ఊక ఉంటే నీకు కూలి వస్తుందా? రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు శ్రమపడి పని చేస్తేనే కూలి వస్తుంది. అలాగే దేవునిలో ఉంటూ ఆయన శ్రమ తలస్తూ ఆయన శ్రమల్లో పాలు భాగస్థలం అవుతేనే దేవుని నుండి వచ్చే దీవెనలన్నీ కూడా మనము పొందుకుంటామని ఎరిగి ఈ లోకములో ఉన్న మనము మన దేవుని మాత్రము మర్చిపోకుండా, ఆయన చేసిన ప్రతి కార్యం మర్చిపోకుండా, ఆయన శిల్వ యాగం మర్చిపోకుండా, ఆయన మరణ పునరుత్థానాలను మర్చిపోకుండా నిరంతరము మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలి. తర్వాత రెండో విషయం చూడండి, శ్రమ పడుట. నీతి నిమిత్తము శ్రమ పడుట. దేని నిమిత్తం శ్రమ పడాలంటే మనమందరం నీతి నిమిత్తము మనము శ్రమ పడాలి. నువ్వు నీతి నిమిత్తము శ్రమ పడుతున్నావా? అవినీతి కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా అనేది ఒక్కసారి ఆలోచిస్తే, చాలా మందిని గమనిస్తే చూడండి, అవినీతి కొరకు శ్రమ పడేవారు చాలా మంది ఉన్నారు. అవినీతిగా సంపాదన కొరకు శ్రమ పడేవారు చాలా మంది ఉన్నారు. కానీ వాటి కొరకు వీటి కొరకు శ్రమ పడుట కంటే నీతి కొరకు మాత్రమే మనము శ్రమ పడడము నేర్చుకోవాలి. యేసు ప్రభుల వారు ఈ లోకములో జీవిస్తున్న సందర్భములో ఆయన నీతి కొరకు శ్రమ నొందాడు. నీతిని స్థాపించడానికి, నీతిని జరిగించడానికి ఆయన నీతి కొరకే శ్రమ పడిన వాడుగా ఉన్నాడు. కనుక మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నీతిని తప్పకుండా నీతి కొరకే మనము శ్రమ పడాలి. నీతి కొరకే పోరాటము చేయాలి. నీతి కొరకే మనము ముందుకు సాగాలి. కానీ నీతి లేని జీవితం, అది నీతి లేని బ్రతుకు వ్యర్థమైనది. నీతి లేని జీవితం దేనికి పనికి రాని జీవితం. నీతి లేని జీవితం అది చూడండి ప్రాణము లేని జీవితముతో సమానము. నీతి లేని జీవితం ఒట్టి కుండతో సమానమైనది.
చూడండి, నీతి లేని జీవితం ఒక ఓటుకుండతో సమానమని ఎరిగి ఈ రోజు నుండి మనము నీతి కలిగి ఆ నీతి నిమిత్తమే శ్రమపడి నీతిని మనము జరిగించుచు దేవుని ఎదుట నీతి కార్యములు చేస్తూ దేవుని ఎదుట నీతి పనులు జరిగించి మనం ముందుకు వెళ్ళాలి. కానీ నీతి లేని ఆలోచనలు నీలో దాగి ఉన్నాయేమో, నీతి లేని ప్రవర్తన నీలో ఉంది, నీతి లేని క్యారెక్టర్ నీలో ఉంటే అలాంటి జీవితాన్ని ధనాన్న బొత్తిగా వదిలివేసి, అలాంటి జీవితాన్ని బొత్తిగా తృణీకరించి నీతి కలిగిన జీవితాన్ని సంపాదిద్దాం. నీ క్రియల్లో నీతి ఉందా ఒకసారి ఆలోచించు. నీ చూపులో నీతి ఉందా ఆలోచించు. నీ యొక్క నడవడికలో నీతి ఉందా ఒకసారి ఆలోచించు. నువ్వు కూర్చున్న స్థలములో నీతి ఉందా, అవినీతి దాగి ఉందా ఒకసారి ఆలోచించు. లేదు, నీ ఇంటిలోనైనా నీతి ఉందా లేదా ఒకసారి ఆలోచించి. ఇంతవరకు నీలో కానీ, నువ్వు కూర్చున్న స్థలములో కానీ, నీ యొక్క శరీరములో కానీ, నీ యొక్క కుటుంబములో నీతి లేక నీచపు కార్యాలు చేస్తూ ఉంటే ఈరోజు ఈ యొక్క శ్రమ దినాల్లోనైనా నీతిని మనము సంపాదించుకొని, నీతిని మన కుటుంబంలో స్థాపించుకొని నీతిమంతులముగా ఈ లోకములో జీవించు వారముగా ఉండాలి. ఎంతవరకు నీతి కలిగి ఉండాలి? నువ్వు బ్రతుకు కాలమంతా నీతిగా ఉండాలి. నీ మరణం కూడా నీతిగానే ఉండాలి. నువ్వు మరణించినప్పుడు కూడా నువ్వు నీతిమంతుడిగా మరణిస్తే అలాంటి వారి మరణము దేవుని యొక్క దృష్టికి చాలా విలువైనది. ఎవరి మరణం దేవుని దృష్టికి విలువైనదంట? యెహోవా భక్తుల మరణం, నీతిమంతుల మరణం దేవుని దృష్టికి విలువైనదిగా ఉంది. కనుక మన మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలంటే ఖచ్చితముగా నీతిని కలిగి జీవిస్తూ మరణిస్తే మన మరణానికి విలువ అనేది దొరుకుతూ ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక మొన్నటి దినమున దైవజనుడు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఏం చేశాడు? యాక్సిడెంట్లో చనిపోయాడని అందరూ తలస్తున్నారు. కానీ అది యాక్సిడెంట్గా అందరూ అనుకుంటున్నారు. చాలా మంది క్రైస్తవ లోకమంతా ఇది హత్య అని చాలా మంది అంటూ ఉన్నారు. సరే, ఏదేమైనా మరణం అనేది అతనికి ప్రాప్తించింది. అతడు బ్రతికిన కాలమంతా ప్రభు కొరకే జీవించాడు. అతడు బ్రతికిన కాలములో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. అతను బ్రతికిన కాలం క్రీస్తు కొరకు ఎక్కువ శ్రమ పడ్డాడు. బ్రతికినంత కాలము దేవుని యొక్క పరిచర్యలోనే ముందుకు కొనసాగాడు. కానీ చివరికి అతడు ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. అతడు పుట్టుక ఎవరికి తెలియదు, కానీ అతని మరణము చరిత్ర సృష్టించింది. అతని మరణం ఏం సృష్టించిందమ్మా? చరిత్ర సృష్టించింది. ఆయన మరణమును గూర్చి 2 తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతూ ఉన్నాయి. ఆయన మరణం అనేకులకు కనువిప్పు కలిగించింది. ఈరోజు ఎక్కడ చూసినా ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆయన గురించి మాట్లాడేవారు ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన గురించి టాపిక్ మాట్లాడుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. అతనిలో ఉన్న ఆ యొక్క మంచితనం, అతనిలో ఉన్న ఆ యొక్క సేవా గుణం, క్రీస్తు తత్వం అతనిలో ఉంది కనుక అతని మరణమును గూర్చి అందరూ ఆలోచిస్తూ అందరూ కూడా అంగలారుస్తున్నారు. నేటి దినమున ఆయన అంత్యక్రియల్లో లక్షలాది మంది ఆ యొక్క అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చూడండి, ఒక సామాన్యమైన సేవకుడు మరణిస్తే అంతమంది వెళ్ళారు అంటే ఎంత ఆశ్చర్యమో ఒకసారి ఆలోచించాలి. ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా అంచనా వేయలేదంట ఇంతమంది వస్తారు, ఇంతమంది అభిమానులు ఈయనకున్నారా, ఇంతగా క్రైస్తవులు ఐక్యత ఉందా అని తెలుగు రాష్ట్రాలల్లా కూడా తెలుసుకొని ఈరోజు
ఆ యొక్క విషయములో ఆలోచిస్తూ ఉన్నారంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ పుడతామో ఎవరికి తెలియదు, కానీ మన మరణము ఒక చరిత్ర సృష్టించాలి. మన మరణము దీవెనకరంగా ఉండాలి. మన మరణము చాలా అనేకులకు ఆశీర్వాదకరంగానే ఉండాలి, కానీ మన మరణము శాపకరంగా మారకూడదు. నమ్మి మనమందరం క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకుందాం. క్రీస్తు నిమిత్తం బ్రతకడం నేర్చుకుందాం. లోకములో బ్రతకక, లోకాశల కొరకు బ్రతకక, నీ కోరికలు తీర్చుకోవడానికి బ్రతకక, అలాంటి బ్రతుకును ఈరోజు చుట్టిపెట్టి మంచి బ్రతుకును బ్రతికి నీతి నిమిత్తము మనము జీవించడం మనకు అవసరమై ఉన్నది. అందుకే దైవ గ్రంథములో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని, ఒకసారి 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. మీరొకవేళ చదవండి. నీతి నిమిత్తము మీరు శ్రమ పడినను. చూడండి ప్రేమైన దేవుని బిడలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటున్న మాట, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ఎవరు ధన్యులంట? నీతి నిమిత్తము శ్రమ పడువారే ధన్యులు. కనుక అలాంటి ధన్యత మనకుందా అంటే అలాంటి ధన్యత మనకు లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా నీతి నిమిత్తము శ్రమ పడడం మనకు లేదు. నీతి కొరకు బ్రతకడము లేదు. నీతి కొరకు నేను జీవిస్తున్నానని గుండె మీద చేసుకుని చెప్పేవారు కరువైపోయారు. నీతి కొరకు కాదు ప్రభువా మేము శ్రమ పడేది, నా కుటుంబం కొరకు నేను శ్రమ పడుతాను, నా స్వలాభం కొరకు నేను శ్రమ పడుతాను, ఆస్తులు కూడబెట్టుకోవడానికి శ్రమ పడుతాను, యావదాస్తిని సంపాదించుకోవడానికి శ్రమ పడుతానని ఈ లోకపరమైన వాటి కొరకు శ్రమ పడుతున్నావు. కానీ నీతి కొరకు శ్రమ పడే లక్షణం, ఆ గుణం, ఆ తత్వము నీలో లేదు. దాన్ని ఎప్పుడో నువ్వు మర్చిపోయావు. ఎప్పుడు చూసినా నీ సంపాదన, ఎప్పుడు చూసినా నీ పిల్లల గోలనే, ఎప్పుడు చూసినా నీ యొక్క బ్రతుకు తెరిగే, ఎప్పుడు చూసినా నీ యొక్క విధి విధానాల గురించి ఆలోచిస్తున్నావు. కానీ నీతిని గురించి ఆలోచించలేకపోతున్నావు. నీతిని జరిగిస్తున్న ప్రభుని గురించి ఆలోచించలేకపోతున్నావు. నీ బ్రతుకును బాగు చేస్తూ ఉన్నా ఆ దేవుని గురించి ఆలోచించలేకపోతున్నావు. అంటే నీ బ్రతుకు ఎంత ఘోరమైనదిగా ఉందో ఒకసారి ఆలోచించుకొని ఈరోజు బ్రతుకుతున్నావంటే అది దేవుని యొక్క కృప. ఈరోజు ఏదైనా కలిగి ఉన్నావంటే అది దేవుని ద్వారా పొంది ఉన్నావు. ఈరోజు ఒక నివాసం ఉంది అంటే అది దేవుడిచ్చినదే. నువ్వు ప్రాణముతో ఉన్నావంటే అది దేవుడిచ్చిన ప్రాణం. ఒక శరీరం నీకుందంటే అది దేవుడిచ్చిన శరీరం. అది గ్రహించలేక నా శరీరము, నా ఇల్లు, నా కుటుంబం అని విర్రవీగుతూ ఉన్నావు. ఏదొక రోజు నీ యొక్క విర్రవీగుతున్న జీవితాన్ని ఆయన త్రుంచి పారవేస్తాడు. ఆయన త్రుంచి వేస్తే దేనికి పనికి రాకుండా పోతావు. ఒక పెద్ద కర్రను గాన, పనికొచ్చే కర్రను గాని విడిస్తే దేనికైనా పనికొస్తుందమ్మా? దేనికి కూడా పనికి రాదు. కనుక నీ జీవితం నువ్వు బాగుందనుకుంటున్నావు, ఒక రోజుగాన దేవుడు ఇడిస్తే నీ జీవితము దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతుంది. కనుక దేవుడు అలా మనల్ని విరవక పూర్వమే మనము దేవాతి దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొని నీతి కొరకు మనము శ్రమ పడితే మనము ధన్యులమనగా ఆశీర్వదింపబడిన వారము. నువ్వు శ్రమ పడితే చాలు, ఆ శ్రమతో పాటు నీకు కావాల్సినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఈ లాజిక్ తెలుసుకోవడం లేదు. నీతి కొరకు శ్రమ పడితే దేవుడు ఇస్తాడు, ఆయన కొరకు శ్రమ పడితే అన్ని వస్తాయనే లాజిక్ తెలుసుకోలేక క్రైస్తవులు చిన్న లాజిక్ను మర్చిపోయి ఇబ్బందులు పాలవుతున్నారు. కనుక చిన్న చిన్న లాజికులు మనం నేర్చుకొని వాటిని పాటిస్తే చాలు, అదే నీ జీవితానికి ధన్యం అనేది మనము గ్రహించుకొని వారముగా ఉండాలి. తర్వాత
మూడో విషయం చూడండి, శ్రమ పడుట. దైవికమైన జీవిత నిమిత్తము శ్రమ పడుట. ఏ జీవితం కొరకు శ్రమ పడాలంటమ్మా? దైవికమైన జీవితం కొరకు. బోగస్ జీవితం కొరకు శ్రమ పడాలనా? చెప్పండి అమ్మా. బోగస్ జీవితం కొరకు శ్రమ పడాలనా? దైవికమైన జీవితం కొరకు శ్రమ పడాలనా? దైవికమైన జీవితం కొరకు మాత్రమే శ్రమ పడాలి. చాలా మంది జీవితాలు బోగస్తో కూడిన జీవితాలుగా ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అది నామకార్థమైన జీవితాలుగా ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి? లోకపరమైన జీవితాలుగా ఉన్నాయి. అలాంటి జీవితాల కొరకు మనము శ్రమ పడవద్దు. దైవికమైన జీవితం మనకు అవసరం. దైవికమైన జీవితం ఉంటేనే దేవుని రాజ్యానికి వారసురాన్లుగా ఉంటాం. దైవికమైన జీవితం, దైవికమైన లక్షణం, దైవికమైన స్వభావం నీలో లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా నీవు దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పొందలేవు. గనక ఈ శ్రమ దినాల్లోనైనా మనమందరము దైవికమైన విధానాన్ని మనము అవలంబించే వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. చూడండి, సహించిన వారమైతే అని అక్కడ చూస్తున్నాం. ఏమి సహించిన వారమైతే అంటే లోకములో ఉన్న సమస్తాన్ని సహించిన వారమైతే, లోకములో ఉన్న సమస్తాన్ని మనం ఎదిరించిన వారమైతే, లోకముల సమస్తాన్ని విసర్జించిన వారమైతే మనమందరము ఎవరితో ఏలుతామంట? ఆయనతో కూడా ఏలుదుము. దేవునితో వేలాలి. దేవునితో రాజ్య పరిపాలన చేయాలి అంటే నీలో నాలో ఏ లక్షణం ఉండాలి? దైవికమైన లక్షణం. దైవికమైన జీవితం నీలో ఉంటే చాలు, దేవునితో రాజ్య పరిపాలన పాల్గొంటావు. ఆయన ఇచ్చే రాజ్యాధికారాన్ని నీవు పొందుతావు. కానీ మనం అనుకుంటున్నాం, దేవా నీవిచ్చే రాజ్యాధికారం నాకొద్దు, నీతో ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలన పాల్గొనే అవకాశం నాకొద్దు నాయన, ఈ శరీర సంబంధమైన అధికారం నాకివ్వు, అశాశ్వతమైన అధికారం నాకివ్వు, లోక అధికారమైన కావాలి, దైవికమైన అధికారం నాకు వద్దు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ లోకపరమైన జీవితం, ఈ లోకపరమైన అధికారం అంతలో ఉంటుంది, అంతలో వెళ్ళిపోతూ ఉంది. అందుకే దైవికమైన అధికారం, దైవికమైన దేవుని దగ్గర నుండి పొందుకొని దైవికమైన జీవితం కొరకు ఎంతగానో శ్రమ పడితే చాలు, ఆయనతో కూడా మనం ఏలుతాము, ఆయనతో కూడా ఉంటాము, ఆయనతో కూడా నివసిస్తామని ఎరిగి మనము జీవించాలి. కనుక దేవుడు చాలా ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. దేవుణ్ణి చూడండి సరైన రీతిలో మనము ఉపయోగించుకోవాలి. చాలా మంది దేవుణ్ణి ఉపయోగించుకుంటారు, దేవునికి కృతజ్ఞత చూపరు. దేవుని ఉపయోగించుకొని విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణే ఉపయోగించుకొని వదిలిపెట్టేవారు లేరండి, ఉన్నారు. అవసరాల కొరకు ఉపయోగించుకుంటారు, అవసరం తీరిన తర్వాత ఆయనను వదిలిపెట్టి జీవించేవారు చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేని కొరకైతే ప్రభువును వాడుకుంటున్నావో, దేని కొరకైతే ప్రభువును నీవు ఉపయోగిస్తున్నావో, ఆ యొక్క ఉపయోగాన్ని పొందిన తర్వాత నువ్వు దేవుని మరిచిపోతే నీ అంత అవివేకి ఉండడు, నీ అంత మూర్ఖురాలు ఉండదు, నీ అంత అవిశ్వాసి, నీ అంత కృతజ్ఞత లేనివారు ఎవరు ఉండరని ఎరిగి దేవుని ఇచ్చిన ప్రతిదీ జ్ఞాపకము చేసుకో. దేవుని వాడుకున్న విధమును జ్ఞాపకము చేసుకొని ఆయనకి మనము లోబడి ఆయన తత్వాన్ని నిత్యము మనము అనుసరించే వారముగా ఉండాలి. కనుక
ప్రియ దేవుని బిడ్డ, ప్రియ కుమారుడా, నీవు నేను ఎలా ఉంది మన జీవితం? వ్యర్థమైన జీవితంగా ఉందా? పనికి రాని జీవితంలో నువ్వు కలిగి జీవిస్తున్నావా? నీ జీవితం లోకములో విలువలేని జీవితంగా ఉందా? నీ జీవితంలో ఏది సాధించలేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఏది పొందలేని స్థితిలో ఉంటూ సతికిల పడిపోయిందా నీ జీవితం? నీ జీవితంలో అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావా? వాటన్నిటి నుండి నువ్వు విముక్తి పొందాలంటే నీకు కావాలి దైవికమైన జీవితం కావాలి, భక్తిపూర్వకమైన జీవితం కావాలి. దేవునికి ఇష్టకరమైన జీవితం ఉంటే చాలు. అదే నీ జీవితము ఆశీర్వాదము, అదే నీ జీవితము ఆనందమయము, అదే నీ జీవితం అభివృద్ధి నడుస్తున్న నమ్మి అభివృద్ధికరమైన జీవితంలోనికి వెళ్ళి దేవునిలో నిత్యము అంటుకట్టుకొని, దేవుని వాక్యములో నిత్యం అంటుకట్టుకొని, దేవుని వాక్యములో నిరంతరము నిలిచిపోయే వారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. చూడండి, దేవునితో ఎప్పుడు కూడా దేవునికి టచ్లో ఉండాలి. మనం దేవునికి దూరస్తులుగా ఉండకూడదు, కానీ ఎప్పుడు దేవునికి దగ్గరగా, దేవునికి టచ్లో ఉంటే దేవుడు మనను జ్ఞాపకము చేసుకుంటాడు. చూడండి, మన చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. అది కూడా ఏం సెల్ అండి? టచ్ సెల్. ఏ సెల్ అంటే అది టచ్ సెల్. ఈ టచ్ సెల్ను మనం టచ్ చేస్తేనే పనిచేస్తుంది, టచ్ చేయకపోతే పనిచేస్తుందమ్మా? చేయదు. నీ వ్రేలుతో ఆ సెల్ను టచ్ చేస్తేనే పనిచేస్తుంది, టచ్ చేయకపోతే దాంట్లో ఛార్జింగ్ ఉన్నా, బ్యాలెన్స్ ఉన్నా, నెట్ ఉన్నా అది పని చేయదు. నువ్వెప్పుడైతే ఆ సెల్ టచ్ చేస్తావో అది పని చేయడము ప్రారంభిస్తూ ఉంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకు ఉన్నాడు. నువ్వు దేవునితో ఉంటూ దేవుని నిత్యము నువ్వు టచ్ చేసుకుంటూ, దేవునితో నిత్యము మాట్లాడుతూ, దేవుని నిత్యము ఆయనను ఆనుకొని, ఆయనను నిత్యము పలకరించుచు, ఆయన నిత్యము దినదినము మన చేతులతో టచ్ చేస్తూ ఉంటేనే దేవుడు మనకు పలుకుతాడు, మనకు కావలసినవన్నీ ఇస్తాడు. దేవునితో నాకేం పని ఉందని దూరంగా ఉన్నావనుకో, దేవునికి టచ్ లేకుండా ఉన్నావనుకో, నీ జీవితము తెగిపోయిన గాలిపటము లాగానే మిగులుతుంది. కనుక టచ్ చేయకపోతే ఎలాగైతే పని చేయదో, మనము దేవునితో టచ్ చేయకపోతే మన జీవితము కూడా అంధకారమయముగా మారుతుంది. కనుక అందుకే దేవునితో మనం నిరంతరము ఏకీభవిద్దాం, దేవునితో నిరంతరము ఉందాం, దేవునితో నిరంతరము కలిసి ఉందాం, దేవునితో నిరంతరము అనుబంధం కలిగి ఉందాం, దేవునితో నిరంతరము మంచి సహవాసాన్ని కలిగి జీవించే వారముగా మనమందరము ఉండాలి. తర్వాత చూడండి, 4వ విషయం శ్రమ పడుట. క్రైస్తవుడుగా శ్రమలను భరించాలి. చూడండి, క్రైస్తవుడుగా ఏమిటి భరించాలంటమ్మా? శ్రమలను భరించాలి. కనుక క్రైస్తవుడు ఖచ్చితంగా శ్రమలను భరించువాడుగా ఉండాలి. క్రైస్తవ జీవితం పూలబాట కాదండి, క్రైస్తవ జీవితం ముళ్ళబాట. క్రైస్తవ జీవితం శ్రమల బాట. క్రైస్తవ జీవితం చాలా మంది అనుకుంటారు అది పూల బాట, సంతోషకరమైన బాట అనుకుంటారు, కానీ కాదు, అది శ్రమల బాట, అది ముళ్ళ బాట అని జ్ఞాపకము చేసుకొని క్రైస్తవులమైన మనం ఎన్ని శ్రమలు వచ్చినా మనము ఓర్చుకోవాలి. క్రైస్తవుడు అనగా అర్థం ఏంటంటే క్రీస్తు అనుచరుడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు అనుచరుడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు మతస్థుడు. కనుక నువ్వు ఎలా ఉన్నావు? క్రీస్తు అనుచరుడుగా ఉన్నావా? క్రీస్తు మతస్థుడుగా ఉన్నావా? ఎలా ఉన్నావు అనేది ఒక్కసారి ఆలోచించాలి. కనుక ఆలోచించి క్రీస్తు అనుచరులుగా మనము కొనసాగేవారుగా ఉండాలి. క్రైస్తవుడు అనే పేరును బట్టి మనమందరము సిగ్గుపడాలి. వాస్తవమా?
క్రైస్తవుడని పేరును బట్టి సిగ్గుపడాలనా? చెప్పండి అమ్మా, సిగ్గుపడాలనా? కాదు. ఆ పేరును బట్టి ఏం చేయాలి? మనము దేవుని మహిమపరచాలి. క్రైస్తవుని పేరును బట్టి ఏం చేయాలంట? దేవుని మనము మహిమపరచువారుగా ఉండాలి. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, ఏ పేరును బట్టి అంట? క్రైస్తవుడు అనే పేరును బట్టి ఏం చేయాలంట? సిగ్గుపడాలనా? కాదు. ఆ పేరును బట్టి ఏం చేయాలంటమ్మా? దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరుస్తున్నావా? నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నావే, దేవుని మహిమపరుస్తున్నావా? మా తాతలు క్రైస్తవులు చెప్పుకుంటున్నావే, మా ముత్తాతలను మేము క్రైస్తవులు చెప్పుకుంటున్నావే, ఏ రోజైనా దేవుని మహిమపరిచావా అంటే మహిమపరచలేకపోతూ ఉన్నాం. క్రైస్తవుడు అంటే సిగ్గునొందేవాడుగా నువ్వు ఉంటున్నావు. సిగ్గుపడవద్దు. క్రైస్తవుడైనందుకు గర్వించు. క్రైస్తవుడైనందుకు ప్రభునందు ఆనందించు. క్రైస్తవుడైనందుకు ఎంతగానో ప్రభులో నీవు సంతోషించేవాడుగా ఉండాలి. కానీ సిగ్గుపడకుండా దేవుని ఎంతగానో మహిమపరిచి దేవుణ్ణి మనము అనుసరించే వారముగా, ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. కనుక మన జీవితములో దేవుడు చేస్తున్న ప్రతి కార్యం మరవకుండా తలంచు వారముగా ఉండాలనేది మనము తెలుసుకునే వారముగా ఉండాలి. తర్వాత చివరకు చూడండి, 5వ విషయం చూస్తే శ్రమపడుట, దేవుని రాజ్య నిమిత్తము శ్రమపడుట. దేని కొరకు శ్రమ పడాలంటమ్మా? మనము దేవుని యొక్క రాజ్యము కొరకు శ్రమ పడాలి. ఆయన రాజ్యం కొరకు శ్రమ పడితే చాలు, ఆయన రాజ్యము నీకు అనుగ్రహించబడుతూ ఉంది. కనుక చూడండి, నువ్వు దేని కొరకు శ్రమ పడుతున్నావో ఆలోచించుకొని, వృధాగా శ్రమ పడుతూ ఉంటే ఆ శ్రమను మానుకొని ప్రయోజనకరమైన శ్రమను పొందుకొని ఆయన రాజ్యం కొరకు మనము శ్రమ పడువారుగా ఉండాలి. యేసయ్య ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకములో శ్రమ పొందాడు. మనము కూడా ఆయన రాజ్య స్థాపన కొరకు, ఆయన రాజ్య నివాసులుగా చేర్చబడడానికి, ఆయన రాజ్యము కొరకు మనము శ్రమ పడేవారముగా ఉండాలి. అందుకే చూస్తే వాక్య భాగములో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? దేని కొరకు? చెప్పండి, ఏమంటున్నాడు? దేని కొరకు శ్రమ పడుచున్నారో అంటున్నాడు. వారు దేని కొరకు శ్రమ పడుచు ఉన్నారు అంటే, ఆ సంఘములో ఉన్నవారు దేవుని యొక్క రాజ్యము కొరకు వారు శ్రమ పడుతూ ఉన్నారు. వారు దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుట ద్వారా, అక్కడ పౌలు మాట్లాడుతున్న మాట కిందికి చదవండి. ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. చూడండి, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము అంటున్నాడు. వారు దేవుని రాజ్యానికి యోగ్యులుగా వారు ఎంచబడిన వారుగా ఉన్నారు. ఆ సంఘములో ఉన్నవారు దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎలాగైతే ఎంచబడుతున్నారో, మనము కూడా దేవుని యొక్క రాజ్యమునకు మనము కూడా యోగ్యులమని ఎంచబడే వారముగా ఉండాలి. మనం ఎంచబడి ఆయన రాజ్యానికి మనం యోగ్యులుగా ఎంచబడదాం. ఆయన రాజ్యానికి మనము వెళ్ళువారముగా ఉందాం. ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు ఎదురు చూచి దేవుడిచ్చే అత్యున్నతమైన కృప మనకు ఎంతో అవసరమై ఉన్నది. కనుక మన జీవితంలో
గమనిస్తే రోగాన్ని తగ్గించుకోవడానికి చూడండి, వైద్యునితో పాటు రోగి కూడా పోరాటం చేయాలి. చూడండి, ఒక రోగం మనకు వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళితే ఆ రోగాన్ని పోగొట్టడానికి డాక్టర్ పోరాటం చేస్తాడు. ఆయన యొక్క పోరాటం ద్వారా రోగికున్న రోగము పోదు. ఆ డాక్టర్తో పాటు రోగి కూడా రోగాన్ని పోగొట్టుకోవాలంటే డాక్టర్తో పాటు రోగి కూడా పోరాడాలి. వైద్యుడు పోరాడాలి రోగం పోవాలంటే, వైద్యునితో పాటు రోగి కూడా పోరాడితేనే, ఇద్దరు కలిసి పోరాడితేనే రోగం పోతుంది. కానీ ఒకరు పోరాడినంత మాత్రాన రోగం పోతుందా? పోనే పోదు. ఇద్దరు ప్రయత్నం ఉండాలి. డాక్టర్ ప్రయత్నం ఉండాలి, తర్వాత రోగి ప్రయత్నం ఉంటేనే రోగం విడిచిపోతుంది. కానీ డాక్టర్ ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, రోగి అన్న సహకరించకపోతే రోగం పోతుందండి? పోనే పోదు. మనకున్న రోగం పోవాలంటే డాక్టరు అవసరము. అలాగే డాక్టర్కు రోగి సహకరించడము కూడా అవసరం. ఇద్దరు కలిసి పోరాడితేనే రోగిలో ఉన్న రోగము వెళ్ళిపోతూ ఉంది. అలాగే చూడండి, దేవునితో మనము కలిసి ఉంటేనే దేవుని నుండి కూడా మనము దీవెనలు పొందుకుంటాం. దేవా నువ్వు మాత్రం నాకు ఇవ్వు అంటే దేవుడు ఇవ్వడు. దేవుడు మన కొరకు అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. పొందుకోవడానికి కూడా మన ప్రయత్నము అవసరం. మన ప్రయత్నం లేకపోతే దేవుని నుండి కూడా మనము ఏమి పొందలేము. కనుక దేవుని ప్రయత్నము మన ప్రయత్నం కలిస్తేనే మన జీవితంలో కార్యం అనేది జరుగుతూ ఉంది. కానీ దేవుడు ఎంతగా ఆశీర్వదించాలనుకున్నా ఆశీర్వాదాన్ని పొందుకొని నువ్వు ప్రయత్నించకపోతే నీ జీవితంలో ఏ ఆశీర్వాదం అనేది రాదని జ్ఞాపకం చేసుకొని, ఈ సమయములో నీవు దేవుని బిడ్డలం గనక దేని కొరకు శ్రమ పడాలో, దేని నిమిత్తము శ్రమ పడాలో, ఎవరి నిమిత్తము శ్రమ పడాలో ఈ శ్రమ దినాల్లో దేవుడు మనకు తెలియజేశాడు గనక వాటి కొరకే మనం శ్రమ పడదాం. లోకపరమైన వాటి కొరకు శ్రమపడి నీ జీవితాన్ని ఇంతవరకు గడిపావేమో, లోకపరమైన వాటి కొరకు పాటుపడి నీ జీవితాన్ని ఇంతవరకు కొనసాగిస్తూ ఉంటే ఇక అలాంటి వాటి కొరకు మనం శ్రమ పడకుండా దైవికమైన విధానము కలిగి దేవుడిచ్చే వరముల కొరకు, ఆయన సన్నిధి కొరకు మనము శ్రమపడి వాటిని పొందుకొని పరిపూర్ణమైన జీవితం, భక్తిపూర్వకమైన జీవితాన్ని మనం సంపాదించుకొని దేవుని యొక్క భద్రతలో ఉంటూ విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదాన్ని ఈ సమయంలో మనం పొందుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న అన్నమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. వాక్య ఫలింపు కొరకు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోక చక్రవర్తి, ఘనమైన దేవా, నీ శ్రేష్టమైన పాదములకు, ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. నైనా తండ్రి ప్రభువా, గడిచిన కాలం మొదలుకొని ప్రభువా, గడిచినటువంటి లెంటులేసి దినాలలో నుంచి ఈ సంవత్సరం లెంటులేసి దినాల వరకు మమ్మల్ని కాచి కాపాడి కనుకరించి నీ సజీవ లెక్కలో ఉంచి నీ సంఘ సహవాసంలో ప్రభువా, ఈ శ్రమ దినాలలో నీ సంఘ సహవాసంలో కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నైనా తండ్రి ప్రభువా, మేము ఇంతవరకు బ్రతికి ఉన్నామనంటే మా శక్తి భక్తి కాదయ్యా, నీ ఉచితమైన కృపచేతనే కదనైనా. ఎంతోమంది దినము చూడలేక ఉన్నవారు నిద్రించి ఉంటుండగా పాపులమైన మమ్మలను నీ సజీవ లెక్కలో ఉంచినందులకై నీకు స్తోత్రములు ప్రభువా. నిన్ను నైనా తండ్రి ప్రభువా, పాపినైన మమ్మల్ని కరుణించి ప్రభు అనడానికి కూడా నేను అర్హురాలను కాదయ్యా. అయినప్పటికీ నేనైనా తండ్రి నన్ను ప్రాణాలతో ఉంచినందులకై నీకు వేల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తున్నాం తండ్రి. నైనా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా స్తుతించినాము, గణపరిచినాము, ఆరాధించినామయ్యా. నీ దాసుడు చెప్పినటువంటి వాక్యమునైనా తండ్రి ప్రభువా,
శ్రమ పడుట అనేటువంటి అంశం గురించి నీ దాసుడు విత్తినాడు ప్రభా. విన్న నీ వాక్యమునైనా తండ్రి ప్రభా, దైవభక్తి కలిగినటువంటి సహవాసము, నేను ఆ శ్రమలను భరించే సహవాసము, నేను తండ్రి తెసలోనికే సంఘస్థులకు అపోస్తులైనటువంటి పౌలు చెప్పుచున్నటువంటి నీ మాటలు ప్రభా, వారు దేవుని రాజ్యమునకు వారసులుగా ఎంచబడినారని, యోగ్యులని ఎంచబడినారని నీ దాసుడు నైనా తండ్రి చెప్పినటువంటి విత్తనములు నైనా తండ్రి ప్రభా, ఆ విత్తనములు ప్రభా మా హృదయాలలో ఫలించులాగున సహాయం చేస్తామని, నీటి కాలువల ఎరను నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఫలించి ప్రభా అభివృద్ధి చెందిందో ఆ విధంగానైనా తండ్రి ప్రభా మా ఆత్మీయ జీవితాలను ఫలించుటకు సహాయం చేసి నీ కృప చూపించి నడిపించుతావని, ముందున్న సమయానికి నీ చేతులకు అప్పగిస్తూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయంతోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు మనమందరము దేవుని వాక్యాన్ని విన్నాం, అలాగే దేవుని పాటలతో ఎంతగానో స్తుతించాం. ఈ సమయం మనమందరము ప్రార్థనలో గడిపే సమయము గనుక దయచేసి అందరూ కూడా ప్రార్థనలో గడపడము చాలా అవసరము. ఈ సమయంలో మీకు అందరికీ కొన్ని ప్రార్థన అంశాలు తెలియచేస్తాం. అంశాలను బట్టి మీరందరూ కూడా ప్రార్థించండి. ఒక విషయాన్ని గమనించండి, ఈ సమయంలో ప్రార్థించిన వారు అంటే ఇప్పుడు అనగా నేను పలానా వాళ్ళు ప్రార్థన చేయండి అని చెప్పిన వారు మరలా దయచేసి ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి, కానీ మరలా మీరు ప్రార్థన చేయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వడము మనకు అవసరత కనుక, ఇంతవరకు ఈరోజు ప్రార్థించిన వారు కనుక వారు మరలా ప్రార్థన చేస్తే మిగతా వారికి సమయం ఉండదు కనుక దయచేసి ఈరోజు ప్రార్థించిన వారు దయచేసి ఇంకా ప్రార్థించకుండా ఇతర వారికి అవకాశం ఇవ్వాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యొక్క సమయములో దయచేసి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మన సంఘము కొరకు, సంఘాభివృద్ధి కొరకు ప్రార్థించండి. అలాగే ఒక నూతన మందిరము కొరకు మనమందరం ప్రార్థిద్దాం. దేవుడు చక్కటి నూతనమైన మందిరం దేవుడు మనకి ఇచ్చినట్లుగా నూతనమైన మందిరం కొరకు ప్రార్థించాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం. అలాగే సంఘ పెద్దల కొరకు, వారు చేసిన పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. అలాగే శీల సమాజం వారి కొరకు ప్రార్థించండి. యవన సమాజం వారి కొరకు ప్రార్థించండి. అలాగే సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థించండి. అలాగే సంఘములో ఉన్న చూడండి వృద్ధుల కొరకు ప్రార్థించండి. దేవుడు వారికి నూతనమైన బలము, ఆరోగ్యం ఇచ్చినట్లుగా వృద్ధుల కొరకు కూడా ప్రార్థించండి. అలాగే సంఘములో ఉన్న విధవరాన్ల కొరకు, అలాగే సంఘములో ఉన్న వారందరి కొరకు మీరందరూ ప్రార్థించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా సంతానము లేని వారు సంఘములో ఉన్నారు, సంతానము లేని వారి కొరకు ప్రార్థించండి. సంతానం లేని వారి దేవుడు తక్షణమే సంతానం ప్రార్థించండి. గర్భశీల కొరకు దేవుడు సుఖమైన కానుపనిచ్చినట్లుగా ప్రార్థించాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థుల కొరకు కూడా ప్రార్థించండి. విద్యార్థులు చదువుతున్నగా ఉన్నతమైన జ్ఞానం దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థించండి. అలాగే 10th క్లాస్ పిల్లలు అలాగే పబ్లిక్ పరీక్ష రాస్తున్నారు, ఆ యొక్క పబ్లిక్లో దేవుడు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థించండి. అదే విధముగా ప్రయాణంలో వారి కొరకు ప్రార్థించండి. వారు చేరవలసిన గమ్యస్థానం దేవుడు చేర్చినట్లుగా ప్రార్థించండి. అదే విధముగా ఉద్యోగస్తుల కొరకు ప్రార్థించండి. వారు చేసిన ఉద్యోగ ధర్మములో దేవుడు తోడుగున్నట్లు ప్రార్థించండి. సంఘములో చాలా మంది ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు, చక్కటి ఉద్యోగాలు దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థించండి. అలాగే సంఘములో చాలా మంది వివాహం కాని వారు ఉన్నారు, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్య శుభకార్యం జరిగించినట్లుగా ప్రార్థించండి. అలాగే వ్యవసాయదారుల కొరకు ప్రార్థించండి. చేసిన వ్యవసాయంలో దేవుడు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థించండి. కూలి పని చేసిన వారికి దేవుడు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థించండి. వలస వెళ్ళిన వారి కొరకు ప్రార్థించండి. వారు వలస పనుల్లో ఉంటుండగా ఎలాంటి ఎండవడ వారికి సంభవించకుండా వారికి దేవుడే కాపుదలగా ఉన్నట్లుగా ప్రార్థించండి. అలాగే మన గ్రామం కొరకు, గ్రామ పెద్దల కొరకు, గ్రామంలో ప్రజలందరి కొరకు ప్రార్థించండి.
అలాగే మన దేశం కొరకు, దేశంలో ప్రజలందరి కొరకు ప్రార్థించండి. వారందరూ దేవుడు గొప్ప దేవుడిని తెలుసుకున్నట్లుగా ప్రార్థించండి. అలాగే దేశాన్ని పరిపాలించిన నాయకుల కొరకు ప్రార్థించండి. ఎలా దేశాన్ని పరిపాలించాలో దేవుడు నేర్పినట్లుగా ప్రార్థించండి. అదే విధముగా మన సంఘములో చాలామంది అస్వస్థతగా ఉన్నారు. అలాంటి వారికి దేవుడు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, జీవితం అనుగ్రహించినట్లుగా ప్రార్థించండి. అలాగే మన యొక్క ఫీల్డ్ కొరకు, ఫీల్డ్ యొక్క సంఘాల కొరకు, ఫీల్డ్లో సంఘ కావలు పనిచేసిన వారి కొరకు, వారి పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఫీల్డ్ నడిపిస్తున్న పెద్దలు కేరళకాంత మేడం గారి కొరకు, జయకాంత్ సారి కొరకు, సులేఖ మేడం వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. అదేవిధంగా మా కుటుంబం కొరకు, అలాగే మా బిడ్డల కొరకు, మా బిడ్డల చదువుల కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభువును తెలియజేస్తున్నాం. ఫీల్డ్ అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయం చేస్తున్న కుటుంబాల కొరకు కూడా ప్రార్థించండి. అనగా ప్రతి నెల దయచేసి అలాగే సంఘాలలో చాలామంది ఫీల్డ్ అభివృద్ధి కొరకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాంటి వారి కొరకు కూడా మనమందరము ప్రార్థించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా మనందరూ దేవుడు ప్రేమించి శ్రమ దినాల్లోనికి, లెంట్ దినాల్లోనికి వసంతకాలం ప్రవేశపెట్టాడు గనక అందును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. జరగబోతున్న ఈస్టర్ కార్యక్రమం, అలా గుడ్ ఫ్రైడే కార్యక్రమం, మటలాది వారపు కార్యక్రమాలు కూడా దేవుడు అద్భుతకరంగా జరిగించినట్లుగా మీరందరూ ప్రార్థించండి. ఇంకా జరగబోతున్న ఉపవాస కూడికలు కూడా దేవుడు ఘనంగా జరిగించినట్లుగా ప్రార్థించాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా అలా గత 3 రోజుల క్రితం దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ప్రభునందు నిద్రించారు. ఆయన ఆత్మశాంతి కొరకు, కుటుంబ ఆదరణ కొరకు, ఆయన విడిచి వెళ్ళిన పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం తెలియజేసిన విషయాలు అన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని దయచేసి ప్రార్థించాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. అలా ఉపవాసంలో వారిని ప్రేమించి చాలామంది అలాగే ఫలములు, అలాగే పలహారములు తీసుకొచ్చారు. వారి యొక్క కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆర్ స్వామిదాస్ వైఫ్ ఆఫ్ సువర్ణమ్మ కుటుంబం వారు ద్రాక్ష పనులు తీసుకొచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఆర్ సామెల్ వైఫ్ ఆఫ్ ప్రమీలమ్మ ద్రాక్ష పనులు తీసుకొచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. వారి కొరకు ప్రార్థించండి. బజారి కొడుకు పెద్దయ్య ద్రాక్ష పనులు తీసుకొచ్చాడు. వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థించాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయములో ఇదే అలాగే పెద్దనమంతు భార్య లక్ష్మమ్మ ద్రాక్షపం తీసుకొచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే రంగదాస్ కుటుంబం వారు లడ్డును తీసుకొచ్చారు. వారి కుటుంబం కూడా ప్రార్థించను. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయములో మనందరి ప్రేమించి పలహారం తీసుకొచ్చారు. వీరి కుటుంబాల కొరకు కూడా ఈ సమయంలో మీరందరూ కలిసి ప్రార్థించాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. ఇద్దరు ప్రార్థించిన తర్వాత పల్లవి ఒక చరణాన్ని మనం పాట పాడుకుందాం. ఇద్దరు ప్రార్థించిన తర్వాత పాట పాడండి అంటే ఒకరు ప్రార్థించిన వెంటనే పాట ఎత్తుతూ ఉంటారు. అలా ఎత్తొద్దు. ఇద్దరు ప్రార్థించిన తర్వాత దయచేసి పల్లవి కేవలం ఒక చరణం మాత్రమే పాడాలని ప్రభునామాను తెలియజేస్తున్నాం. చాలామంది లోపల ఉన్న వారే ప్రార్థిస్తున్నారు. బయట ఉన్న వారికి కూడా మనం అవకాశం ఇద్దాం. అమ్మ, బయట ఉన్న వారు కూడా మీరు ప్రార్థిస్తే మైక్ మీ దగ్గర కూడా వస్తుంది. అలాగే షెడ్డులో కూర్చున్న వారికి కూడా అవకాశం ఇద్దాం. వాళ్ళు కూడా ప్రార్థించాలంటే వారి దగ్గర కూడా మైక్ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రార్థించేవారు ఖచ్చితంగా ప్రార్థించండి. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రార్థిద్దాం. మైకు దొరికింది కదా అని మనం ఒక్కరు ప్రార్థించడము కాదు. దయచేసి ప్రార్థించేవారు సమయం దృష్టిలో ఉంచుకొని అలాగే ప్రార్థిస్తూ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా ప్రార్థించాలని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఈ సమయంలో ప్రేరింపబడిన వారు ఖచ్చితంగా ప్రార్థనలు గడుపుతూ ఆయన శ్రమలు తలస్తూ ధ్యానిస్తూ విశ్వాసంతో మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. ప్రేరింపబడిన వారు
ప్రార్థించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి బయట ఒక మైక్ ఇచ్చి రాపండి, కార్డ్లెస్ మైకు. వాళ్ళు ప్రార్థించకపోని అక్కడున్న వారు ఒక మైక్ ఇస్తే వారు కూడా ప్రార్థిస్తారు. లోపల ఉన్న వారు ప్రార్థిస్తారు, బయట ఉన్న వారు కూడా ఒక మైక్ ఇస్తాం, వారు కూడా ప్రార్థించాలని ప్రభునామమున తెలియజేయ. ఎందుకంటే వారు కూడా అవకాశం ఇవ్వాలి. లోపల ఉన్న వారే ప్రార్థిస్తున్నారు, మేము ప్రార్థించడం లేదనే మాట ఎవరికి రాకూడదు. అవకాశం బయట ఉన్న వారికి కూడా ఇస్తాం. మైకు మీ దగ్గర ఉంచుకోండి. ప్రార్థించేవారు ప్రార్థించండి, ఇక్కడ ప్రార్థించేవారు ప్రార్థించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా మహా సర్వశక్తిమంతుడా నైనా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును ప్రభువా నా తండ్రి, ఇంతవరకు నైనా పాటల ద్వారా నైనా వాక్యం ద్వారా నీ దాసుడినైనా నేను నా తండ్రి శ్రమ పడుట నా తండ్రి అని మాకు తెలియజేసినాడయ్యా. నీ చిత్తమైతేనైనా నా తండ్రి నీ కోసమం శ్రమపడి నా తండ్రి నీ రాజ్యంను మాకు రాకటకు సిద్ధపాటు కలిగే బిడ్డలుగా నైనా శ్రమ పడటమును సహాయం చేయండి, కృప చూపండి అయ్యా. మా కొరకునైనా నువ్వు ప్రాణమిచ్చిన దేవా నీకే స్తోత్రాలు స్తుతులు నా తండ్రి. నాయన నా తండ్రి ఆఖరి రక్త బొట్టు మా కొరకు దారపోసిన దేవా, నువ్వు చేసిన త్యాగం నా తండ్రి నేను మరవకుండా నా ప్రభువ మా కొరకునైనా నీ సిలువలో వేలాడి నా ప్రభువ ఆఖరి రక్తపు బొట్టు మా కొరకు కార్చిన దేవా నీకే స్తోత్రాలు స్తుతులు నా తండ్రి. నా తండ్రి నీతిని నా తండ్రి నిజాతిగా నా తండ్రి నీ కొరకునైనా బ్రతకటానికి కృప చూపండి, కనికరించండి అయ్యా. దయగల దేవా కృపగల దేవా నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలనైనా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నావయ్యా. నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అవును నా తండ్రి ఆకాశమునెత్త నా కనులెత్తుచుండగానైనా ఎక్కడ సహాయము దొరుకుతుందంటే యెహోవాను జ్ఞాపం చేసుకున్నామని అడుగుతున్నానయ్యా. అవును నా ప్రభ దినములు చెడ్డవి గనకనైనా సమయము పోనీయకనైనా అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె దీవించే కృపను దయచేయండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నువ్వు కార్చిన రక్తమును నువ్వు పడిన శ్రమలు నైనా అయినా మా మీద నీకు ప్రేమ తగ్గలేదు నైనా. నీకే స్తుతులు స్తోత్రములైనా. అయినప్పటికీ కూడా ఇవిడేమి చేస్తున్నారు, వీరు వెరుగరు గనుక వీరిని దయతో క్షమించమని ప్రార్థించిన దేవా నీకే స్తుతులు స్తోత్రమునైనా. ఆకాశానికి మధ్య భూమికి మధ్యనైనా మా కొరకునైనా దినమెల్లనైనా ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు శ్రాంతి కలుగు చేతునని వాగ్దానము చేసి నా గొప్ప తండ్రి నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రమునైనా. అపవాది తిరుగుచున్న చోటున మీరు కాపురము పెట్టి ఉన్నారు, బహు జాగ్రత్తని సెలవిచ్చిన నా గొప్ప తండ్రి. అపవాది వాడు ఎవరిని మింగుదురాని నైనా ఈ భూమి మీద తిరుగుచున్నప్పటికీ నా తండ్రి అపవాదిని వెదిరించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నువ్వు చేసిన ప్రాణ త్యాగమునైనా ఇంకెవరు చేయలేము నైనా. నిరాకటకు చిత్తపాటు కలిగే బిడ్డలుగా జీవించే కృపను దయచేయండి అయ్యా. అయ్యగారు చెప్పిన మాటలు విని విడిచిపెట్టకుండానైనా మా హృదయంలో వంచుకునే కృపను దయచేయండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభు, ఇంతవరకునైనా నీ దాసుడు చెప్పిన వాక్యమునైనా ప్రతి బిడ్డలనైనా మా హృదయంలో వంచుకొని నా తండ్రి. అవును నా తండ్రి నీ చిత్తమైతే నా ప్రభు ఈ కొద్ది దీనురాలు చేసిన ప్రార్థన నా తండ్రి వ్యర్థము కానినట్టు మాలో ఏ పొరపాట్లు క్షమించి ఇక ముందుండే కార్యక్రమాలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను తగ్గిస్తూ నీ ఘనమైన నామాన్ని వెచ్చించుట కృప చూపి కనికరించమని యేసునామమున ప్రార్థించి స్తుతించి ఆ దీనెమతో అడిగి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా ప్రేమింపబడిన వారు ప్రార్థించండి. ఒకరు అయిన వెంటనే ప్రార్థన చేయడం సిద్ధపడాలి. చేయండి, పురుషుల స్త్రీలు ఎవరైనా సరే.
ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన గొప్ప దేవా, నీ పాదపీఠం మీద జీవిస్తున్నటువంటి పాపులమైన మమ్ములను కరుణించి బ్రతికించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఈ దినము చూడలేక ఎందరో మరణించారు, గతించారు నాయనా. వారికంటే మాత్రము శ్రేష్ఠులము కాదు తండ్రి, అల్పులము అయోగ్యులము నైనా, మట్టివారమును తండ్రి. నీ ప్రేమ ఎంతో గొప్పది నైనా. ఎంత పాపాత్ములైనప్పటికీ నీ మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఈ ఉపవాస కార్యక్రమంలోనికి మమ్మల్ని అందరిని నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు తండ్రి. నీకెంతైనా కృతజ్ఞతలు స్తుతులు నాయనా. నీ దాసుడు ఎంతో చక్కటి వాక్యమును బోధించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు అన్నావు తండ్రి. శ్రమపడుట నాకు మేలాయనని పౌలు భక్తుడు తెలియజేసిన ప్రకారంగా తండ్రి, నైనా శ్రమ ఎంతో మేలాయను, శ్రమ ఎంతో గొప్పది అని సెలవిచ్చినావు తండ్రి. నీ దాసుని ద్వారా నైనా శ్రమ పడుటకు మేము ఇష్టపడము నైనా. సంతోషము సుఖము కావాలనే వాళ్ళు దుష్ట సంతానము నైనా. శ్రమే ఎంతో గొప్పదని భావించే మనస్తత్వం మాకందరికి నీ దయచేయండి ప్రభువా. దయగల నా రక్షకుడా, నా విమోచకుడా, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా నైనా, మా సంఘమును అభివృద్ధి పరచండి తండ్రి. మా సంఘ కార్యక్రమములను ప్రతిదీ జరిగించండి నాయన. సంఘ పెద్దలను, సంఘ కాపరిని, ఆయన కుటుంబం, ఆయన పిల్లల భార్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా లోతైన మర్మములు మాకు వివరించే జ్ఞానము మీద ఆస్తులకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నైనా ఆత్మలు నిర్లక్ష్యము చేసుకొనకుండా, నాయన ఆత్మలు నిద్రపోకుండానట్లు మీ దాసుడు గొప్ప గొప్ప మర్మమైన సంగతులను, గూఢమైన సంగతులను వివరించి ప్రతి ఒక్క ఆత్మను మీరు అక్కడకు సిద్ధపాటు కలిగించే ఆత్మీయ శక్తిని, బలమును కుమ్మరించండి నాయనా నీ దాసునికి. తండ్రి, ఈ రోజు నాది కాదు, ఈ నిమిషము నాది కాదు నాయనా, ఈ గడియ నాది కాదు ప్రభువా. ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియదు ప్రభువా. మోసు భక్తుడు ప్రవర్తించిన ప్రకారంగా నాయనా, ఇది మంచిది కాదు, ఇది చెడ్డ కాలము, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడని సెలవిచ్చావయ్యా. నైనా ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియదు ప్రభువా. మీ భక్తులు నైనా, ప్రవీణ్ అన్న కుమార్ నైనా, మీ భక్తుడు నైనా మీ కొరకెంతో ప్రయాసపడి బ్రతికి ఉన్నాడు తండ్రి. నైనా నోరు తెరిస్తే నీ ప్రభువు, నీ రాజు, నీ రక్షకుడు అని ప్రజలకు విరివిగా ప్రకటించే భక్తుడు నైనా ఈరోజు మా మధ్యలో లేనందుకు ఎంతో అది బాధకరమైన విషయము ప్రభువా. నైనా మరి ఏదేమైనాను నీ చిత్తం ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా జరిగించుకో తండ్రి. ఆయన భార్యకు, ఆయన పిల్లలకు, ఆయన పరిచార సంఘం అంతటికి నీ ఓదార్పును, ధైర్యమును, నిరీక్షణను దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నిరీక్షణ లేని ఇతరుల వలె మేము ఉండకుండా నాయనా, ఏదో ఒకరోజు ప్రవీణ్ కుమార్ సార్ మాతో కలిసి వస్తాడు, ప్రభుతో కలిసి వస్తాడు, మేము ఎదుర్కొంటామన్న నిరీక్షణ ప్రతి ఒక్కరికి నీ దయచేయండి నాయనా. నైనా మా దేశం నేలుచున్న నాయకులు, అధికారులు, ప్రధానులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. వారిలో ఉన్న చెడ్డ అభిప్రాయాలను తొలగించి మత భేదమును తీసివేసినైనా అందరూ కలిసి ఐక్యత కలిగి సంతోషం, సమాధానమైన పాలన జరిగించుటకు నైనా మా గ్రామ పెద్దలకు, సంఘ పెద్దలకు, నైనా దేశాధికారులకు జ్ఞానమును ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. క్రైస్తవులంటే చులకనైపోయింది నైనా ఈ లోకంలో తండ్రి. నైనా క్రైస్తవుల మీద దాడులు జరగకుండా మీరు కృప చూపండి నైనా, సహాయము చేయండి దేవా. ఎర్ర సముద్రమును పాయలు చేసిన గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. ఈ క్రైస్తవుల మీద దాడులు జరగకుండా మీరే వారి హృదయాలను ఆపివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, అడుగుచున్నానయ్యా. నైనా అట్టి దైవ భక్తులను అనేకులను లేవనెత్తండి నైనా. ప్రవీణ్ కుమార్ లాంటి భక్తులను మీరు లేవనెత్తండి నైనా. ఎంతో గొప్ప వ్యక్తి నైనా, ఆయన ఎంతో మంచి వ్యక్తి ప్రభువా. నైనా మీరు కృప చూపినైనా ఆయనను మీ చిత్తమైతే మీ రాజ్యంలోనికి ప్రవేశపెట్టుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, అడుగుచున్నానయ్యా. నా ప్రార్థనే పాటిది కాదయ్యా, నీ కృప ఎంతో గొప్పది నాయనా. అట్టి భక్తులను కోల్పోయినందుకు హృదయం ఎంతో వేదన పడుచున్నదయ్యా. ఎంతో మందికి అవసరమైన వ్యక్తి తండ్రి, ఎంతో నిరుత్సాహపడుచున్న ఆత్మను లేవనెత్తే వ్యక్తి నాయనా. అట్టి భక్తులను మీరు ఇంకా లేవనెత్తండి, కృప చూపండి, సహాయం చేయండి నాయనా.
అవును దేవా, మా సంఘంలో ఉన్నటువంటి బలహీనులను బలపరచండి నాయనా. సుజాతను మీరు దీవించండి, ఆమెకు నడకను దయచేయండి, ఆమెకు శక్తిని బలమును ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నైనా మందిర నిర్మాణమును మీరు పూర్తి త్వరగా మొదలు పెట్టించండి నాయనా. దేవానికే స్తుతులు నాయనా. పిల్లి పెద్దలను జయకాంత్ సార్ని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. వలస వెళ్ళిన ప్రతి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. వడదెబ్బ, ఎండదెబ్బ, గాలి దెబ్బ వరకు తగలకుండా మీరు కాపాడండి నైనా. మా సంఘమును, మా సంఘ పెద్దలను, మా గ్రామమును, గ్రామ పెద్దలను మీ చేతులకు అప్పగించుకొనుచు ఉన్నాను తండ్రి. ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు నామమున అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మెడరెక్కలు విరచి కట్టిన మెడబట్టి నెట్టిన అపహాసము చేసి తిట్టిన ముసుకేసి కొట్టిన మెడరెక్కలు విరచి కట్టిన మెడబట్టి నెట్టిన అపహాసము చేసి తిట్టిన ముసుకేసి కొట్టిన మౌనంగాని సహించితివా, మౌనంగాని సహించితివా, నీ శిక్షను భరించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చగ నిచ్చనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం మరువలేని మరువతరణం. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చగా నిచ్చనవైనావా. మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదముకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, గడిచిన కాలమంతయు, గడిచిన దినాలంతయు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడావు, దీవించావు, ఆశీర్వదించావు, బలపరిచావు. అందును బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, పోయిన శుక్రవారం మొదలుకొని శుక్రవారం వరకు మమ్మల్ని ఎంతగానో దీవించావు, ఆశీర్వదించావు, బలపరిచావు. అందును బట్టి నీకు వేలాది వందనములు, స్థుతులు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, నీ దాసుని నీ రెక్కల చాటున మరుగు పట్టుకొని తండ్రి ఎంతో చక్కటైన మర్మాలు మాకు వినిపించాడు దేవా. అవునేసయ్య, శ్రమ పడుట అని అంశం పైన మాకు ఎన్నో మాటలు వివరించారు దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. అవును తండ్రి, హృదయంలో నాటబడటానికి సహాయం దయచేయండి తండ్రి. విని విడిచిపెట్టకుండా తండ్రి, హృదయం అనే పలక మీద మేమందరం రాసుకోవటానికి కృప చూపించండి దేవా. నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, ఎందరైతే అనారోగ్యాల చేత బాధపడుచున్నారో తండ్రి, అటు వారందరినీ ముట్టండి, తాకండి, సంపూర్ణమైన స్వస్థత కలిగించండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. అవునేసయ్య, సంఘంలో తండ్రి గర్భఫలం లేక ఎందరైతే బాధపడుచున్నారో దేవా, వాళ్ళలో ఏమైతే లేవో తండ్రి నువ్వే దిద్దుకొని రమ్మని కృప చూపించండి దేవా. చక్కటి గర్భఫలాన్ని దయచేయండి దేవా. నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా. అవును తండ్రి, సంఘంలో తండ్రి గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు తండ్రి. అవునేసయ్య, నీవే సుఖమైన కానుపులు దయచేయండి అని నీకే స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనములు తండ్రి. చనబిల తల్లులు కూడా ఉంటున్నారు తండ్రి. ఆ పిల్లలు తండ్రి చక్కగా వెతకటానికి కృప చూపించండి.
దయచేయమని అడుగుతున్నాం దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనములు తండ్రి. అవునేసయ్యా, మా మందిరము తండ్రి, మేము ఉండటానికి మందిరము చాలట్లేదు ఏసయ్యా. ఇంకా మందిరం నిర్మించుకోవటానికి ప్రతి ఒక్క బిడకు, ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సంఘ పెద్దలకు కూడా దయచేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనములు తండ్రి. మందిరం నిర్మించుకోవటానికి కృప చూపించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవునేసయ్య, ఐక్యత కలిగి జీవించడానికి మాలో ప్రతి ఒక్క బిడ్డను దయచేయండి దేవా. అవును తండ్రి, కొందరైతే వచ్చారు, కొందరు ఇంకా రాలేక ఉన్నారు తండ్రి. అటు వారందరినీ బిడ్డల్ని త్వరగా రప్పించండి మేము అడుచున్నాం దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనములు తండ్రి. అవునేసయ్య, బ్రతుకు నిమిత్తమై పోయి ఉన్నారు దేవా. ఆ బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి అందరూ కలుసుకునటానికి కృప చూపించామని మేము అడుచున్నాం దేవా. ఈ శ్రమల దినాలలో తండ్రి ఉంటుండగా తండ్రి 40 రోజులు ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డకు బలాన్ని, శక్తిని ప్రసాదించండి మేము అడుచున్నాం దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనములు తండ్రి. అనారోగ్యం చేత ఎవరైతే బాధపడుతున్నారో నీకు బహుగా ఎరిగిన దేవుడవు తండ్రి. ఆ బిడ్డకు తండ్రి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి మేము అడుగుచున్నాం దేవా. మోకాలు నొప్పులతో బాధపడుచున్నారు తండ్రి, ఒళ్ళు నొప్పులతో బాధపడుచున్నారు, కడుపు నొప్పితో బాధపడుచున్నారు దేవా. నువ్వు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవునేసయ్య, జమీరను బట్టి మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అవునేసయ్య, నిన్న నిమిత్తము కర్నూలుకి వెళ్ళి ఉన్నదని మీరు మాకు తెలుసు తండ్రి. ఆ బిడ్డకు రక్తకాణాలు లేవని చెప్పి ఉన్నారు దేవా. ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని మేము తగ్గిస్తూ నీ నామం ఎంతగానో హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన. తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామునైనా. గడిచిన దినములన్నీ, సంవత్సరములన్నీ మమ్మల్ని కాపాడుతురు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇటువంటి సంవత్సరములు చూడలేక ఎందరో కాలగర్భం కలిసిపోయినారు ప్రభువా. ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు ఎంతో రుణస్తులై ఉన్నాము తండ్రి. నీకు రుణము తీర్చుకోలేను, ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను ప్రభా. అటువంటి గొప్ప దేవుడు మమ్మల్ని పోషిస్తున్నావు, నడిపిస్తూ ఉంటుంది నీ కృప తండ్రి, నీ దయ. అందుకనే మేము సిద్ధపాటు కలిగి ప్రభువా, మేము సమయానికి సిద్ధపడి ప్రభు ఏ స్వరం ఎప్పుడైనప్పుడనో ఆ సమయానికి నీ దగ్గరకు వచ్చి నేను ధ్యానించి ఆరాధించే భాగ్యం మాకు సహాయించండి. శ్రమ దినాలు ఉన్నాము తండ్రి. మేము ఆకలితో ఉన్నప్పుడు నేను మమ్మల్ని తోడుగా ఉండతండి, మమ్మల్ని ఆదుకోతండి, ఆదరించతండి, దీవించి ఆహారం చేయండి. నైనా మేము ఆకలితో ఉండలేము ప్రభువా. అటువంటి మహాశక్తిమంతుడు, మహాబలమైన దేవుడు నైనా. మరి నైనా నా తండ్రి 41 దినము నైనా 40 ఉపవాసంతో నువ్వు జయించిన గొప్ప దేవుడు. అటువంటి శక్తిమంతుడు నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఎంతైనా నమ్మదగిన దేవుడునైనా, బలమైన దేవుడు తండ్రి. ఈ దినం మహా గొప్ప దినము, పరిశుద్ధ దినము, మహా గొప్ప శుక్రవారం నైనా. దేశము, ప్రపంచమంతా కూడా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు నైనా. మాకు కావాల్సిన వాక్యం, ప్రార్థన మాకు నేర్పించు తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. మాము ఒట్టి వాళ్ళం, మట్టి వాళ్ళం, పాపం తండ్రి. మాకు ఏమిటికి ఏగత లేని వాళ్ళము తండ్రి నైనా. అనుకు వందనాలు నైనా. అందుకనే మేము ప్రభువా నా తండ్రి సమయం పోనీకి సజ్జనీయం చేసుకుంటూ మాకు సహాయం చేయండి నైనా. పసిబిడ్డ బాల కాటుచున్న కాపాడిన దేవుడు. వలస పోయిన ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇసుపురు కాడు తప్పించి సుఖమైన జనస్థానానికి చేరేంత వరకు మీరు తోడుగా ఉండి వాళ్ళని నడిపించండి ప్రభువా. వడదెబ్బ, ఎండదెబ్బ తగలకుండా తండ్రి కాపాడండి, దీవించి ఆశీర్వదించండి నైనా. ప్రతి ఒక్క దేశాన్ని ప్రభు మీరు కాపాడి దీవించి ఆశీర్వదించి మీరే మయం పొందుకుని మనం వేడుకుంటున్నాం తండ్రి. ఇటువంటి ప్రార్థనలు ఎక్కడైతే జరుగుతుందో మీరు తోడుగా ఉండండి. మా పక్షాన వాద్యం ఆడి మాకు న్యాయం గెలిపించండి, న్యాయం తీర్చండి ప్రభువానికి స్తోత్రము తండ్రి. మహా గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు నైనా. మాకు ప్రార్థన, ప్రతి ఒక్క పని ప్రార్థన ద్వారా ప్రారంభించాలని సెలవిచ్చిన దేవుడు నైనా. మేము ప్రార్థన రాదనుకుంటే మేము జీవించలేము తండ్రి. ప్రభువాని ఒక్క నిమిషము కన్ను మూస్తే ప్రభు మేము జీవించలేము నైనా. ఈ లోకంలో ప్రభు చూడలేము కూడా తండ్రి. అటువంటి శక్తిమంతుడు, బలమైన దేవుడు నైనా. నీ యొక్క వాక్యము నా తండ్రి ప్రతి ఒక్కరూ ఈ శ్వాసంతో కన్నీళ్ళతో నేను బతిమాలి వేడుకొని నీలో ఫలించే భాగ్యం మాకు సహాయం చేయండి. ఎప్పుడు వస్తున్నావు మాకు తెలియదు నేను. నీ కొరకు మెలకగలిగి నిన్ను ప్రార్థించి సుఖము మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. మహా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన యేసురాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. నీకు వందనాలు. అనేకులు తండ్రి ఎవరైనా ప్రభువా, ప్రతి ఒక్కరినైనా మరి పసిబిడ్డ బాలు కాటుంచిన కాపాడిన పోషించిన మహా గొప్ప దేవుడు.
తండ్రి నీ శక్తి నీ జ్ఞానము లేకపోతే నువ్వు చూపు లేకపోతే మేము జీవించలేము నా తండ్రి. అటువంటి బలమైన దేవుడు నైనా ఆకాశము భూమిని సృష్టించిన మహాశక్తిమంతుడు ప్రభు, నీకు స్తోత్రాలు నైనా. ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు, లాజరు 3వ దినం లేపిన దేవుడు, అటువంటి శక్తిమంతుడు నీకు సాధ్యమే కానీ అసాధ్యమంటే ఏమి లేదు ప్రభు. నీవే మాకు మంచి వాక్యం ప్రార్థన కన్నీళ్లతో నిన్ను బతిమాలి వేడుకునే భాగ్యం మాకు దయచేస్తావని యేసు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప తండ్రి, నీక నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నా తండ్రి, పోయిన శుక్రవారం మొదలుకొని ప్రభా ఈ యొక్క శుక్రవారం వరకు మమ్మల్ని కాచి కాపాడి, మరి తండ్రి పోయిన సంవత్సరము ఈ యొక్క ఇంటి దినాలను మొదలుకొని ఈ యొక్క ఇంటి దినాలలో మమ్మల్ని నీ యొక్క సన్నిధానం ఎందు నేను భయం భక్తి కలిగి తండ్రి నిన్ను ప్రార్థిస్తుట, నిన్ను మహిమపరిచేటి భాగ్యమును మాకందరికి ఇచ్చిన విధానాలను బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నా యేసయ్యా, మరి నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. రాలేక తండ్రి వెనకబడినట్టు వారిని ప్రభా మరొక ప్రయాణ దినమందు నీ యొక్క సన్నిధానికి నడిపించండి నా ప్రభా. నేను భయం భక్తి కలిగి జీవించడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ దాసుడు చెప్పబడిన ప్రతి వాక్యాన్ని నా తండ్రి మా యొక్క హృదయమైన పలక మీద నా తండ్రి మేము ముద్రించుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను ధన్యతను దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అవును నా యేసయ్యా, మరి నా తండ్రి మా యొక్క సంఘమును దీవించండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా యొక్క సంఘాన్ని తండ్రి నానాటికి అభివృద్ధి చెందే భాగ్యమును దయచేయండి. సంఘములో ఉన్న ప్రతి యవనస్తులని ప్రభా దీవించండి. మరి ప్రభా ప్రతి వారము యవన కోడికలు ప్రభా పాలు పంపులు పంచుకున్న ప్రతి యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. మరి ప్రభా సండే స్కూల్కు వెళుతున్నటువంటి సన్న పిల్లలకు ప్రభా మరి నీ అందు భయభక్తులు కలిగి తండ్రి యెహోవా యందు తండ్రి నమ్మకమించిన భాగ్యమును దయచేయండి ప్రభా. బాలుడు నడవలసిన త్రోవలు నడుచున్నట్లు నీ యొక్క సహాయమును అనుకరింపజేయండి నాయన. నీకే స్తుతులు స్తోత్రములు వందనములు యేసయ్యా. మరి స్త్రీల కొడుకు ఎందు ప్రభా ప్రతి ఒక్క స్త్రీ నా తండ్రి నీ యొక్క కోడికలో పాలు పంపులు పంచుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. నీకే స్తుతులు స్తోత్రములయ్యా, వందనములు నా తండ్రి. అవును నా ప్రభా, నిన్న నాకు మన ప్రభా ప్రవీణ్ కుమారు పౌడాల గారిని ప్రభా నీ యొక్క పిలుపునందుకొని నా తండ్రి నేను నిద్రించినట్టు వారిని కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి.
అవునన్నా యేసయ్యా, వారి యొక్క కుటుంబమును నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నైనా. వారి యొక్క కుమారులనైతేనేమి కుమార్తెలనైతేనేమి ప్రభా, నీవే నా ప్రభా వారికి ఓదార్పు నెమ్మదిని ఓర్పును దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రాలు నా తండ్రి. యజమాను లేని లోతును ప్రభా నీవే తీర్చి నీ యొక్క కృపా దయచేస్తామని అడుగుతున్నామయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు. అవును నా తండ్రి, దేశాన్ని దీవించండి, దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. దేశాన్ని పరిపాలించే ప్రతి ఒక్క నాయకుని ప్రభా నీవే చక్కగా క్రమముగా నడిపించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు. మరి ప్రభా మా యొక్క పిల్లు మరి తండ్రి జయకన్ సారి గారి కుటుంబాన్ని దీవించండి, సురేఖ మేడమని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా, వందనములు నాయన. మరి నా తండ్రి మా సంఘంలో ప్రభా మా సేవకుడు నా తండ్రి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి. వారి కుమారులను ప్రభా వారి యొక్క చదువులందు వారి యొక్క కుమారుల ప్రభా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారికి ఉన్నటువంటి సమస్త విషయంలో ప్రభా నీవే తోడుగా ఉండి వారిని ప్రభా నీ నామమెందు తండ్రి అభిషేకించున్నట్టు సహాయం అనుగ్రహింపజేయమని అడుగుతున్నామయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా, వందనాలు నా తండ్రి. మరి ప్రభా గర్భఫలము లేని తండ్రి అందరూ గర్భఫలం కోసం తండ్రి ఎదురు చూసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అటు వారిని ప్రభా నీ యొక్క గర్భఫలమును దయచేయండి నా తండ్రి. యెహోవా ఇచ్చు బహుమానమని చెలవిచ్చిన దేవా, మరి నా తండ్రి మరి ఎక్కడైతే నా తండ్రి యొక్క గర్భము లేక మరి నా తండ్రి గర్భఫలము లేక ప్రభా ఎందరైతే నీ బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా అటు వారి కొరకు నైనా ప్రార్థిస్తున్నాం నైనా. అటు వారిని తండ్రి నీవే శాసనములో తండ్రి వారిని ముట్టి ప్రభా వారి యొక్క గర్భఫలమును తండ్రి నీవే బయలుపరిచిన తండ్రి నీ యొక్క కృపకి దయచేస్తామని అడుగుతున్నామయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి, వందనములు నాయన. అవును నా తండ్రి, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరును దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఏక ఉపవాస కూడికలో తండ్రి ఎందరైతే ప్రభా పాలు పలుపులు పంచుకుంటున్నారో ప్రభా అటు వారినందరినీ నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం నా తండ్రి. ప్రభా మరి ఉపవాసం అంటే ప్రభా అన్నం మానేసుకొని ఉండటమే కాదు నా ప్రభా, వారి యొక్క క్రియలు వారి యొక్క ప్రార్థనని చెలివిచిన దేవా నీ వాక్యమెందు మరి అటు ప్రార్థన అటు మనసు బ్రద్దలు మాకు అనుకరింపజేసి అటువంటి మనసులు నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచేసి నా తండ్రి నేను నీకు ఇష్టమైన ప్రార్థనగా జీవించడానికి సహాయం అనుకరిస్తావని ప్రభా నీ యొక్క సత్యమైన మార్గంలో నడుచుకొని నేను నిత్య జీవమును పొందుకునే భాగ్యమును ధన్యతను మాకందరికి దయచేస్తావని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఆశ్రయించిన తండ్రి ప్రభా నీకే వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. అవునా ప్రభా ఇంతవరకు తండ్రి నీ వాక్యంతో నీ పాటలతో తండ్రి సంగీతంతో నిన్ను స్తుతించి గణపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. అవునా తండ్రి ఎందరైతే రాలేక వెనుకబడుచున్నారో ప్రభా వాళ్ళ ఇంట్లో కాడి పని పాటలు చేసుకుంటున్నారు నా తండ్రి. అటువంటి వారిని తండ్రి త్వరగా నడిపించండి ప్రభా, సిద్ధపాటుగా తండ్రి పని పాటలు చేసుకొని వస్తటగా నడిపించండి, ఆశ్రయించండి నా తండ్రి. మా సంఘంలో తండ్రి ప్రభా వెనుకబడిపోకుండా తండ్రి ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి దేవా. అవునా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీకు మొరపెడుతుండగా తండ్రి పశ్చాత్తాపం పడి నీకు మొరపెడుతుండగా తండ్రి ప్రభా అడుగు వారికి ప్రతిఫలం ఇస్తానని గొప్ప దేవా నీకే వేలాది వందనములు చెల్లిస్తున్నా తండ్రి. అడిగితే ఇస్తానన్న దేవా నీకే వందనములు స్తుతులు చెల్లిసిన వారు తండ్రి. అవునా ప్రభా అడిగితే ఇచ్చేవారు తండ్రి ప్రభా, వెతికితే దొరికిన వాడు తండ్రి ప్రభా నీకే వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. అవునా తండ్రి ఎందరో గర్భఫలం లేక తండ్రి ఎందరో అవమానంతో నిందతో భరిస్తున్నారు తండ్రి. ఆ బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆ బిడ్డలో ఉన్న పాపాలను క్షమించి శుద్ధ హృదయం కథ చేసినైనా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకునే తండ్రి మంచి బహుమానం అనుగ్రహించిన తండ్రి. యెహోవా ఇచ్చు బహుమానం మనుషులను ఇచ్చుటకు సహాయం చేయన తండ్రి. నీ మందిరము సాక్షిగా నిలవడానికి కృప చూపించండి అయ్యా. అవునా ప్రభు ఆ బిడ్డలు నింద
సేవ చేస్తున్న సేవకు